ఈరోజు 119వ బాబు జగజీవనరావు జయంతి ఈరోజు కరీంనగర్ జిల్లాలో మంచిర్యాల చౌరస్తాలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. మరి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్టేజ్ వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి మా షెడ్యూల్ క్యాస్ట్ ప్లాట్ఫామ్. ఈరోజు మాకు ఒక పండుగ రోజు బాబు జగజీవనరావు గారి యొక్క జయంతి రోజు మాకు పండుగ రోజు. మరొక చూసుకుంటే మరొక పండుగ ముందుంది బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ, మా దళిత సోదర సోదరి అందరి పండుగ. ఈ యొక్క చూసుకునే సంవత్సరం చూసుకుంటే రెండు పండుగలు, అది బాబు జయంతి పండుగ, మరొకటి చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతంలో చూసుకున్న మంచిర్యాల చౌరస్తాలో ఈరోజు మా కోసం మా ప్రజల ఓట్లతో గెలిచిన నాయకునికి సమయం లేదా? మరి ఏదో పక్క నియోజకవర్గం చెప్పదని నియోజకవర్గం నుంచి మేడిపల్లి సత్యమన్న సమయం తీసుకొని 3 గంటలు మాకు కేటాయించి ఈరోజు చేరం 10 హోదాలో ఉండి ఈ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇదే కిసాన్ నగర్ సాయినగర్ అశోక్ నగర్ కరీంనగర్ ఈ ప్రాంతంలోని శర్మగర్ ప్రాంతంలో మా దళిత సోదరిమణులు ఓట్లేసి గెలిపించిన బండి సంజయ్కి సమయం లేదా? మరి మా గోస వినడానికే ఈరోజు స్టేజ్ మీకు వచ్చి మా గోస వినొచ్చు కదా, మరి బండి సంజయ్ ఎందుకు రాలేదు? మరి ఇదే వాడ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారి సమయం లేదా మా స్టేజ్ మీద వచ్చి మా గోస వినడానికే? కాబట్టి ప్రజలారా, మరి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మంత్రి గారు ఉన్నారు, మరి మా గోస మా గలం వెత్తాలంటే అసెంబ్లీలో వెత్తాలంటే మరి పొన్నం ప్రభాకర్కి సమయం లేదా? మరి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ మాకు దళిత సోదరులు ఎస్సీ స్టేజ్ మీద ఎందుకు రాలేదు? కాబట్టి ప్రజలారా మీరు ఇక్కడ గమనించండి. ఈరోజు మన పండుగ రోజు ఓన్లీ మన దళిత పండుగ కాదు, ఇది యావత్ ప్రపంచంలో అందరి పండుగ. బాబు జయంతి యావత్ ప్రపంచంలో చూసుకుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ జరుపుకుంటున్నారు. మరి కరీంనగర్లో చూసుకుంటే ఈరోజు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు, సిపి గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్, ఐఆర్ ఆఫీసర్స్ ఎంతో మంది 3 గంటల సమయం కేటాయించి మా గోస విన్నారు. మరి మా గోస వినది ఎవరు? ఈ రాజకీయ నాయకులు కాదా? మరి ఎందుకు ఈ రాజకీయ నాయకులు మాది ఎంత శ్రద్ధ లేదు? మా దళితులంతా ఎందుకు చిన్న చూపిస్తున్నారు? మీరంతా ఉన్నారు బీసీ నాయకులే, మరి బీసీ నాయకులు మా ఎస్సీ నాయకులను ఎవరు చూసుకుంటారు? కాబట్టి ప్రజలారా, ఇక్కడ ఉంది మరొక పండుగ, బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ ఉంది ఏప్రిల్ 14 రోజు, మీ అందరూ తెలుసు. కాబట్టి మీరు ఎవరెవరు వస్తున్నారో రండి, అందరు ప్రజలు అందరూ రండి, స్వచ్ఛందంగా రండి. మీరు వస్తూ మీ యొక్క దరఖాస్తు తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు రండి. ఆ జయంతి రోజు మన స్టేజ్ మీద ఉండే, మన ప్లాట్ఫామ్ మీద ఉండే, స్టేజ్ మీద ఉండే ఐఆర్ ఆఫీసర్స్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఈ రోజు మన గొంతు విప్పే రోజే ఈ రోజు. మరి ఎవరు మనం పట్టించుకుంటారు? ఎవరు మనకు ఇంత సమయం కేటాయిస్తారు? ఒక ఐఆర్ ఆఫీసర్స్ మనకు సమయం కేటాయిస్తారు. ఈ రాజకీయ నాయకులు ఓన్లీ ఎలక్షన్ టైంలో మన ఇంటికి తిరుగుతారు. మరి ఈ రోజు సమయం లేకపోతే ఎవరు? ఓటు కోసం మన ఇంటికి తిరుగుతారు. కాబట్టి ప్రజలారా, మన యొక్క గలం వెత్తాలంటే, మనకు మంచి నాయకుడు కావాలంటే మనలో నుంచి ఒక నాయకుడు రావాలి. మరి మనకు ఒక రిప్రజెంటేటివ్ మంచి నాయకుడు కావాలంటే అది మీరే ఎన్నుకోవాలి. రాజకీయ ఎన్నికల్లో మీరు ముందుకు రండి. ఈ రాజకీయ భవిష్యత్తులో మీకు అవకాశం ప్రజలు కల్పించాలి. ఈ ఎస్సీ సోదరులంతా ఒకటి కావాలి. మరి బీసీ నాయకులు ఎందుకు మా మీద చిన్న చూపు చూపిస్తున్నారు? స్టేజ్ మీదకి వచ్చి మా గోస మాకు ఎందుకు వినలేదో మీ అందరికి తెలుసు. కాబట్టి ప్రజల మా కోసం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సిపి గారు, ఐఆర్ ఆఫీసర్స్ ఎంతో 3 గంటలు కేటాయించి మా గోస విన్నారు. మరి ఎవరు వింటారు? మరి రాజకీయాలకు వినేది కాదా? కాబట్టి ప్రజలారా, మీరు ముందుకు రండి. మరొక పండుగ ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ ఉన్నది. ఆ రోజు మీరు దరఖాస్తులతో రండి, అప్లికేషన్స్తో రండి. మీ గోస ఏమేమో తీసుకురండి. కలెక్టర్ గారికి నేరుగా చేయండి. వారి దృష్టికి ఒక మంచి ఆఫీసర్స్ మనకున్నారు. ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అవుతుంది. ఈ పండుగ మనందరి పండుగ, బాబు జయంతి పండుగ. కాబట్టి మీరొక్కరు మరొకసారి అందరికీ 119వ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ జై భీమ్, జై బాబు జగజీవనరావు జయంతి. అక్కడ ఇద్దాం, అక్కడ ఇద్దాం. అక్కడ దేవుడు ఈరోజు మన దేవుని పండుగ, ఆ స్టేజ్ అక్కడ విగ్రహం కూడా ఇద్దాం.